నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. గవర్నర్ గారు అడిగిన ప్రశ్నకి టీడీపీ నేతలు కొంచెం గుటుక్కుమన్నారు అని చెప్పేసి అయితే ఒక వార్త మనకి వచ్చింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీ నేతలు కొంతమంది, అంటే టీడీపీ నేతలు మన చంద్రబాబు నాయుడు కావచ్చు, కొంతమంది నేతలు గవర్నర్ని కలవడం జరిగింది. కానీ అక్కడ గవర్నర్ గారు ఒక ప్రశ్న ఎత్తారనమాట. ఏంటంటే మొన్న ఏప్రిల్లో జరిగిన పెన్షన్ల పంపిణీలో కొంతమంది చనిపోవడం జరిగారు. ఎంతమంది చనిపోయారు ఏంటి అని చెప్పేసి అయితే ఆరా తీశారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఆయన ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఇంతకీ ఈ అంశాన్ని మనం ఎలా చూడాలంటారు? వాళ్ళేం గతుక్కుమనలేదమ్మా. వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. మళ్ళీ అమ్మో ఏంటి 1వ తేదీ అని అనుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ 1వ తేదీ మనకి చేదు మిగిల్చింది. పెద్దవాళ్ళకంటే పెన్షనర్లకి చాలా ఇబ్బంది పెట్టింది 1వ తేదీ. వాళ్ళకి రావాల్సిన పెన్షన్ సకాలంలో ఇవ్వక, వాళ్ళని ఎండలో తిప్పి, వాళ్ళని ఇలా మోసుకొచ్చి శవరాజకీయాలు చేసి, ఎవరు వైసీపీ వాళ్ళు, అధికార పక్షంలో ఉన్న వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కన్సర్నల్లో మెలిగేవాళ్ళు, సిఎస్ కన్సర్నల్లో మెలిగేవాళ్ళు, డీజీపీ కన్సర్నల్లో మెలిగేవాళ్ళు, తర్వాత సజ్జల గారి కన్సర్నల్లో మెలిగేవాళ్ళు, వీళ్ళందరూ ఈ పని చేశారు. చేస్తే మొన్న వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏమనంటే ఒక వినతి పత్రం ఇచ్చారు, కంప్లైంట్ కూడా కాదు. ఈసారి 1వ తారీఖుకి పంపిణీ చేయించండి, అది కూడా పెద్దవాళ్ళని గ్రామ సచివాలయ వార్డుల దగ్గర రప్పించకుండా డైరెక్ట్ పెన్షన్లు ఇంటికే ఇచ్చేలాగా ఈ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని వల్ల రామయ్య గారి తోటి పాటు కొంతమంది వెళ్ళి, తెలుగుదేశం వాళ్ళు కూటమిగా వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇచ్చినప్పుడు గవర్నర్ ఒక ప్రశ్న వేశారు. అసలు మన పెన్షన్లు ఎందుకు సక్రమంగా పంపిణీ కాలేదు, ఎంతమంది చనిపోయారు అని అడిగారు. అడిగితే వీళ్ళు 31 మంది చనిపోయారండి అన్నారు. మరి వాలంటీర్ల వ్యవస్థను మీరే కదా వద్దన్నారు అని అడిగారు ఆయన. అడిగితే వీళ్ళు క్లియర్ గా చెప్పారు, వీళ్ళేం గతుక్కుమనలేదు, మేమేం చెప్పలేదండి, మేము వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని కోరలేదు, మేము వాలంటీర్లకు ఎగనిస్ట్ కాదు, మేము అడిగింది ఏంటంటే వాలంటీర్లని ఈ విధులకు దూరంగా పెట్టమని మేము అడిగాం. బికాస్ ఒక వాలంటీర్ కింద 50 మంది ఉంటారు. ఇప్పుడు వాలంటీర్లు ఎంతమంది ఉంటారు, 1,00,000 చిల్లర ఉన్నారు వాళ్ళు. సో ఒక్కొక్క వాలంటీర్ ఎంతమందిని ప్రభావితం చేస్తాడు. ఇప్పుడు 4 సంవత్సరాల పాటు, 4.5 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక కుటుంబం దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, ఆ కుటుంబం ఆనుపానులన్నీ తెలుస్తాయిగా. ఆ కుటుంబం వాళ్ళకు కూడా ఇతను ఒక తెలిసిన వ్యక్తిగా మారిపోతాడు. ఇతని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది ఖచ్చితంగా. సో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా వాళ్ళని కొంతకాలం ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు దూరంగా పెట్టమన్నాం మేము. అంతే తప్ప మేమేమి వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ఇప్పుడు వాలంటీర్లకి 5 సంవత్సరాలుగా 5,000 ఇస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక మేము 10,000 ఇస్తామని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాము. సో మేము కాదు అంటే అప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఆయన అంటే సాటిస్ఫై అయ్యాడు వీళ్ళ జవాబుకి. అంటే వీళ్ళ మీద నింద లేదు అనేది అక్కడ గవర్నర్కి అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి ఏం కోరారంటే, టీచర్లు ఉన్నారు, తర్వాత వర్కర్లు ఉన్నారు, ప్రభుత్వ టీచర్లు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళ చేత పంపిణీ చేయించవచ్చు ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మే 1కి. ఎందుకంటే వాళ్ళు సుమారు 4 లక్షల మంది ఉంటారు, పెన్షన్దారులు 60,000 మంది ఉన్నారు. సో ఈ 4 లక్షల మంది 60,000 మందికి ఇవ్వడం చాలా ఈజీ కదా. అందులో వెళ్ళి ఎండలో వెళ్ళి ఇవ్వగలిగే వాళ్ళనే ఎన్నుకుంటారు. కొంచెం మిడిల్ ఏజ్డ్, కొంచెం చిన్న వాళ్ళు ఉంటారు కదా ఉద్యోగస్తులు, అలాంటి వాళ్ళు వెళ్ళి పంపిణీ చేయొచ్చు, ఏముంది, అది పెద్ద విషయం కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్కి ఇది వరకు వాళ్ళు ఫస్ట్కి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏది పెన్షన్లు. మొన్న నెల వాళ్ళు ముందే చెప్పారు మేము 3వ తారీఖు కానీ ఇవ్వలేమని. ఇప్పుడు మళ్ళీ ఏదో తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకురావాలి. ఇప్పుడు డబ్బులు ఏం లేవు కదా ఖజానాలో, మొత్తం అంతా గుటకాయ స్వాహా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఈ ఫస్ట్కి డబ్బులు ముందు వీళ్ళు అరేంజ్ చేయాలి. 1వ తారీఖుకి ట్రెజరీ నుంచి మనకి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలంటే ఇప్పుడు ఈ పెన్షన్ ఎంత ఉంటుందో అంత అక్కడ డబ్బులు నిలవబెట్టాలి. ఇప్పుడు దానికి మరి జగన్మోహన్ రెడ్డి దానికి ఏం నాటకాలు ఆడతాడో అని ముందుగానే వీళ్ళు ఈ విషయాన్ని గవర్నర్కి వెళ్ళి విన్నవించడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తుంటే ఈసారి కూడా వైసీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తుంది. ఈసారి కూడా సెక్రటరీ అంటే అక్కడికే వచ్చి డబ్బులు తీసుకోవాలి, పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అడుగుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి కూడా అలానే అయితే మొన్న జరిగిన April 1 అంటే April 3కి ఆ టైంలో జరిగిన పెన్షన్ల పంపిణీ టైంలో జరిగినట్టే ఈసారి కూడా జరిగే అవకాశం ఉందా? మళ్ళీ ఈసారి కూడా వీళ్ళని మంచాల మీద తీసుకెళ్ళి ఆ వీడియోలు రికార్డ్ చేసే అవకాశం ఉందా? ఈసారి కూడా శవ రాజకీయాలు చేసే అవకాశం ఉందా?
అంటే మంచాల మీద తీసుకెళ్ళకపోతే నడిపించి తీసుకెళ్తారు ఎండలో, వీళ్ళు ఏమైనా చేయగలరు కదా. మొన్న మంచాల మీద తీసుకెళ్లారు, మొన్న రకరకాలుగా ఇబ్బంది పెట్టారు వాళ్ళని. ఆ ఇబ్బంది పెట్టడంలో కూడా మండుటెండలో ఎవడైనా అలాగ పడుకోబెట్టేసి అలా సన్ లైట్ లో 12ంటికి మిట్ట మధ్యాహ్నం ఎవడైనా తీసుకెళ్తాడా? అన్లెస్ నువ్వు ఒక ఫోటో తీసుకోవాలి, ఒక వీడియో తీసుకోవాలి అనుకుంటే ఒక సినిమా తీస్తుంటే అట్లా చేస్తాం. సో వీళ్ళు సినిమాటిక్ గా అలాగే చేశారు మొన్న. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఫస్ట్ కి అలా చేస్తారని భయపడే కదా ముందుగానే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు కావాలి, నోట్లు ఆల్రెడీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఓట్ల కోసం ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకొక రకంగా వాళ్ళని నడిపిస్తాడో మరి పరుగు పెట్టిస్తాడో ఏం చేస్తాడో మనం చూడాలి. ఖచ్చితంగా అయితే 1వ తారీఖు ఒక పెద్ద నాటకం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మేడం, ఇక్కడ కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయారో వృద్ధులు 80 ఏళ్ళ వయసున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయినా కూడా ఏం కాదు, కావాలనే చంపేశారని అంటే చంపించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా ఇలాంటివి జరిగే అవకాశం ఉందంటారా? జస్ట్ ఓట్ల కోసం అంటే వీళ్ళ ప్రతిపక్షాల మీద నింద వేయడానికి ఇలాంటి పనులు కూడా చేసే ఆస్కారం ఉందంటారా? అయ్యో ఎందుకు లేదమ్మా, వాళ్ళు ఏ రోగిస్ట్ వాళ్ళలో తీసుకొస్తారు, తీసుకొచ్చి ఇగో ఇదెవరు చంద్రబాబు నాయుడు వాళ్ళు చనిపోయారు, ఈ కూటమి నేతలు వాళ్ళు చనిపోయారు, వీళ్ళే వాలంటీర్స్ ని పక్కకు పెట్టమన్నారు, వాలంటీర్స్ వ్యవస్థని రద్దు చేయమన్నారు, అందుకే మేము పంపిణీ చేయలేకపోతున్నాం. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవెన్ నిన్న కూడా వాలంటీర్ల గురించి వాళ్ళు ప్రస్తావించారు మీరు చూస్తుంటే. అంటే వాళ్ళ కక్ష ఏంటంటే వాలంటీర్లని వాళ్ళు ఎలాగైనా వాళ్ళ విధులకి వాళ్ళు వాడుకోవాలనుకున్నారు. ఎన్నికల విధులకి ఎప్పుడైతే దూరం పెట్టమన్నారో ఇప్పుడు ఎన్నికల ఏజెంట్లుగా కూడా వాళ్ళని పెట్టుకోవాలని వీళ్ళ ఉద్దేశం. దానికోసం మధ్యలో కొంతమంది రిజైన్ చేయమని బలవంతం చేశారు, చాలా మంది చెయ్యలేదు. ఎందుకంటే ఇప్పుడు రిజైన్ చేస్తే మళ్ళీ వీళ్ళని వాలంటీర్లుగా వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే 10,000 చేస్తానని అంది, అందుకని వాలంటీర్లు చేయడానికి సుముఖంగా లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు వాళ్ళకి, మీకు 10,000 చేస్తాము, లేదు మీలో చదువుకున్న వాళ్ళు ఉంటే డిఎస్సి రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ మెగా డిఎస్సి మీద సంతకం పెడతా అన్నారు ఆయన. రెండోది మీలో స్కిల్ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ గా మీకు ఒక 40,000 50,000 నెలకి జీతం వచ్చేలాగా చూస్తా అన్నారు. మరి ఇటువంటి హామీలు ఇచ్చినప్పుడు ప్రజలు ఇప్పుడు ఆ వాలంటీర్లు ఎందుకు రిజైన్ చేస్తారు? వాళ్ళు రిజైన్ చేయడానికి సుముఖంగా లేరు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్ వాళ్ళు ఉంటే వాళ్ళు రాజీనామా చేయకపోతే వాళ్ళని ఎన్నికల ఏజెంట్ల కింద వాళ్ళు ఉపయోగించుకోలేరు. అందుకని వీళ్ళే ఒక ఫార్మేట్ రెడీ చేసేసి రెసిగ్నేషన్ కి ఆ ఫార్మేట్ లో వీళ్ళందరి చేత సంతకాలు బలవంతంగా కొంతమంది చేత అంటే 8,000 మందిని రిజైన్ చేస్తారని చెప్పేసి మనకు వార్త వచ్చింది. అంటే 2 లక్షల మంది ఉంటే 8,000 మంది మాత్రమే చేశారు, మిగతా వాళ్ళు మాత్రం సుముఖత చూపెట్టట్లేదు. ఎట్లయినా కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈసారి అయితే మరి వాలంటీర్ వ్యవస్థ 2గా చీలింది అనుకోవచ్చా? తప్పకుండా అంటే చీల్ 2గా ఏమి లేదు. ఇక్కడ 88,000 10,000 మంది పక్కకి వెళ్తే ఎంత 2 లక్షల్లో అరౌండ్ 2 lakhs అనుకో. సో అది బెస్ట్ కదా, వాళ్ళకేం ఇబ్బంది లేదు. 10,000 పెద్ద పోయినా కూడా మిగతా వాళ్ళందరూ చంద్రబాబు వైపు ఉన్నట్టే లెక్క. సో ఇప్పుడు ఆ ఓట్లన్నీ చీలిపోయినట్టేగా వైసీపీకి. సో ఏ రకంగా చూసుకున్నా వైసీపీకి ఎదురు దెబ్బే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.